తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు చేపట్టిన మార్నింగ్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్డీఓ ఆఫీస్ పక్కన ఉన్న సాయినగర్, సరసమ్మకట్ట ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నెలకొన్న డ్రైనేజీ, పారిశుధ్యం, మౌలిక వసతుల సమస్యలను స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాయినగర్, సరసమ్మకట్ట ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బండి లేదమ్మా, తెప్పిస్తాను, బండి తెప్పిస్తాను. చెప్తా సరే. ఏం పేరు మీ పేరు? ఏమా మీ టీచర్ ఎవరు నాన్న? ఆవిడేనా? ఏం చెప్తారు రోజు? వచ్చా నీకు ఏబిసిడీలు? ఇంకేం చెప్తా? పిల్లలతో రోజు చెప్పిస్తున్నారు, ఆర్గనైజ్ చేసి నీట్గానే ఉన్నారు పిల్లలైతే. కొంచెం మంచిగా అన్ని కూడా యాక్టివిటీస్ అన్ని నేర్పించండి. ఈ వయసులో బాగా నేర్చుకుంటారు పిల్లలు. ఒకడు ఉన్నాడు చచ్చిపోయాడు, ఒకడు అమ్మాయిడు దాగబోయారు. ఎవరు దాగబోయారు? మన మదే ఎక్కడ 94 to 2000 ఇక్కడ మెంబర్, వార్డ్ మెంబర్. ఇందమ్మా ప్రస్తుతానికి షేర్ తీసుకో. నువ్వు అనా చూసి మాకు పట్టాలు తెప్పించి. అదే మా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఇల్లు లేని అందరికీ కూడా మనం శాంక్షన్ ఇస్తున్నాం, అందరికీ రాసుకున్నారు కాబట్టి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తారు. ఇప్పుడు ఒకేసారి మీకు 4000 పెంచారు, అందరికి కూడా 3000 ఉన్నది, వికలాంగులకు కూడా 6000 పెంచారు. అది తీసేసిన తర్వాత మొత్తం చెత్త అంతా కూడా క్లీన్ చేసేయండి. అంతకు ముందు వచ్చి కాలువ బ్రిడ్జి కింద నుంచి అట్టు వెళ్ళిపోతా ఉన్నది మేడం. మనకి ఇబ్బంది లేదు, అప్పుడు ఆ నీళ్లు వాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ కాలువ నీళ్లు మొత్తం బజార్ నీళ్ళు అంతా దాంట్లో పెట్టడం వల్ల ఇక్కడ ఉండే వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు మేడం. మరీ ఘోరంగా ఉండదు, నిద్రే లేదు రేతుల్లో ఇంట్లో. కమిషనర్ గారు క్లీన్ చేయించండి, దోమలు ఉంచేలాగా. బిఫోర్ కూడా మన రాజశేఖర్ పంపించాం మేడం. ఈ సీజన్ కదా మేడం, కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే దోమలు ఉన్న సీజన్ కాబట్టి మీరు ఎక్కువగా ఫాగింగ్ చేయించండి. జేసీబీ కూడా వెనక్కి పెట్టించాం మేడం. చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అయినా కూడా డెత్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలమ్మా. కొత్త జీవో రాలేదు, కొత్త పెన్షన్లు వచ్చిన తర్వాత పెడదాం. చెత్త మాన్యువల్ గా చేయిస్తాం మేడం. వెహికల్ పోవడానికి యాక్సెస్ లేదు మేడం. ఉంటారు దగ్గర, ఏదైనా అవకాశం క్లియర్ చేస్తారు. వెహికల్ ఎట్టి పోయి తీసుకోవచ్చు. ఇది ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తారు మేడం? 1 వీక్ చాలు మేడం. 1 వీక్ లోపు అయిపోవాలి. అయిపోయి నాకు ఫోటో పెట్టాలి మీరు. ఇదంతా కూడా క్లియర్ చేయించండి, ఆ పక్క అంతా కూడా ఉన్నట్టుంది. ఫస్ట్ ఇది క్లియర్ చేసేనివ్వండి, తర్వాత కావాలంటే మనం దీనికి సొల్యూషన్ చూద్దాం. సరే, ప్రస్తుతానికి అయితే క్లియర్ చేయండి. ఈ పక్క వాళ్ళందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఎవరు చెత్త బయటకు వెనక్కి పోయడానికి లేదు. ముందే డస్ట్బిన్స్ పెట్టి అక్కడే చేపించేయండి, అంటే మీకు వెహికల్ వచ్చినప్పుడు అక్కడే త్రో చేసేలాగా చూడండి. ఇంటి వాళ్ళందరికీ ఫైన్లు వేస్తాము ఒకవేళ వెనక్కి వేస్తే అన్న విషయాన్ని వాళ్ళకి చెప్పండి స్ట్రిక్ట్ గా. ఈ ఇంటి వాళ్ళకి కానీ ఈ ఇంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా ఎవరైతే యాక్సెస్ ఉందో ఇక్కడ వేయడానికి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇదంతా వారంలో అంతా కూడా క్లియర్ చేసేయండి. తర్వాత డ్రైనేజ్ సంగతి మళ్ళీ చూద్దాం. సో అందరికి పొజిషన్ సర్టిఫికెట్లు కావాలి, పట్టాలు కావాలి. 54 మొత్తం. ఇట్లా లాస్ట్ వరకు ఉండేది మేడం. ఈ సైట్ ఏం చేశాడు, విజిట్ చేసి చెప్పారు. అన్ని వచ్చిన తర్వాత క్లియర్ అయింది. తర్వాత ఏంటంటే ఇంకా ఈ పక్క అంతా కూడా ఇల్లు ఉన్నాయండి. ఉన్నాయి మేడం, లాస్ట్ వరకు మేడం. ఇది మన లాస్ట్ ఆడ ఎండ్ వరకు, బోర్ పాయింట్ వరకు ఉంది మేడం. మరి వీళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఒక తూపు లాగా పెట్టేసి రోడ్ ఎక్స్టెన్షన్ చేసేసుకోవచ్చు. ఇది చిన్న బిట్టే మేడం, ఆ బిల్డింగ్ ఉంది కదా మేడం. మీరందరూ కలుసుకొని వాళ్ళు కొంత వదులుకొని మీరు కొంత మంచి డ్రైన్ పెట్టేస్తారు. 1 వీక్ 2 వీక్స్ లో ఫినిష్ అయిపోవాలి ఇవన్నీ కూడా.
ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడ కట్ అవుతుంది వాటర్ సార్? ముందుకు వెళ్తుంది సార్. ముందు ఆ తోడు కాడ నుంచి రైల్వే డ్రైవర్స్ కాలనీ ఉంది మేడం, అక్కడ నుంచి కంప్లీట్లీ ఎంక్రోస్ మేడం. ఇవన్నీ డ్రైన్ మొత్తం ఎంక్రోస్ అయిపోవడం వల్ల చిన్నది అయిపోయింది. ఈ వీక్ లో కంప్లీట్ చేసేస్తాం. హౌసెస్ ఎంత పైకి ఉంటే వర్షం నీళ్ళు ఇక్కడ నిలుస్తాయి. చెప్పండి ఇన్స్ట్రక్షన్స్, ప్రతి ఏరియాకు వెళ్ళాలి మీరు, ప్రతి చోట మున్సిపాలిటీ కంప్లైంటే వస్తుంది. మా చేపిస్తామా, అదంతా క్లియర్ చేయించేసి ముందు డ్రైనేజ్ చేసి తర్వాత రోడ్లు. గతంలో పని చేయలా కదమ్మా, మొదటి నుంచి మొదలెట్టాలంటే ఇప్పుడు ఆడ ఎంత చెత్త ఉందో చూసారా? ఆ మొత్తం చెత్త, ఇక్కడ చెత్త అక్కడ చెత్త. వీక్ లోపు అది ఆ చెత్త అంతా కూడా క్లియర్ చేసేస్తారు. ఆ తర్వాత డ్రైనేజ్ కూడా పెడతారు. మాట్లాడి అది ఎస్టిమేషన్ ఎంత అవుతుందో చూసుకొని చేద్దాం. మీ ఖర్చులకు మీకు 4,000 సరిపోతుందా? ఓకే. ఇది కనెక్షన్ రోడ్ ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి గేట్ పెట్టారు మేడం, రేక్ కూడా పెట్టినారు. తీసుకొచ్చి ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సాయి నగర్ కి లింక్ మేడం, సాయి నగర్ హోటల్. ఇది వచ్చి ఆ ల్యాండ్ ఇది అయిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళని రమ్మని చెప్పండి, రోజు ఇదంతా కూడా క్లియర్ చేయాలి. వాళ్ళకి నోటీస్ ఇచ్చేయండి, నోటీస్ ఇచ్చేసి క్లియర్ చేయండి. ఎందుకంటే మనకు డ్రైనేజ్ వేయాలి, రోడ్స్ వేయాలి కాబట్టి. 1.5 సంవత్సరం అయింది అంతే, 1.5 సంవత్సరం పైన అయింది, 2 సంవత్సరాలు కూడా అవ్వాల. ఆ లోపే మనం ఎక్కడెక్కడ రోడ్లు కావాలో అవన్నీ కూడా కమిషనర్ గారు చూసి వేస్తున్నారు, ఇప్పుడు డ్రైనేజీలు పెడుతున్నారు. అందుకే కదా మేము ఉదయాన్నే వచ్చి చూస్తున్నాం రోడ్స్. మీరు చేసేది మీరు అన్నట్టు డ్రైన్లు రోడ్లు ఒకసారి వేసేస్తాం. నియోజకవర్గం మొత్తం చూడాలా మనం, మీలాగే అందరూ అడుగుతారు కదా మనని. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం, టౌన్లో అభివృద్ధి చేస్తున్నాం, కొంత సమయం పడితే చేస్తామని. హిటాచి తెప్పించి క్లియర్ చేయడానికి బోల్డ్ అంత పని ఉంది. ఇదైతే నోట్ చేసుకోండి, మనం వీలైనంత వరకు ఇది క్లియర్ చేస్తాం. మనం ఆక్రమించి కట్టుకున్నాం కదా, మనం చేసిన తప్పే కదా, పట్టాలు ఇస్తాం. ఇప్పుడే కదా మనం తెలిసింది ఇన్ని ఇల్లు ఉన్నాయని. సరే మీరు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి మనం ఏదో ఒక రకంగా మీకు పట్టాలు ఇచ్చేలాగా చూస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న నివాసాలు అట్లే ఉంచండి అని చెప్పారు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పారు. 20 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే నివాసం ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇల్లు కొట్టించకుండా మీకు రోడ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎవరు చెత్త బయట ఇట్లా కాలువల్లో వేయద్దండి. సారు కమిషనర్ గారు ఇప్పుడు అది క్లియర్ చేసేస్తారు. చేసిన తర్వాత ఈ పక్క ఎవ్వరు కూడా ఇక్కడ చెత్త వేయడానికి లేదు. మీ డస్ట్బిన్స్లో వేయండి, వెహికల్స్ వస్తాయి దాంట్లో వేయండి, లేదా డస్ట్బిన్స్లో వేస్తే సిబ్బంది వస్తారు, వాళ్ళు క్లియర్ చేస్తారు. ఓకేనా? ఇదంతా త్వరగానే క్లియర్ చేపిస్తారు. అయితే సిల్ట్ అంతా క్లియర్ చేయించేసేయండి, తర్వాత మనం డ్రైనేజ్ వేసుకుంటే ఈ రోడ్ వేసుకోవచ్చు. తీసేస్తారు, ఆ తర్వాత మనం డ్రైన్ వేసుకొని ఇక్కడ రోడ్ వేద్దాం. సరే మేడం. నమస్కారం. ఈరోజు గుడ్ మార్నింగ్ సూలూరుపేట కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట టౌన్లోని సాయినగర్కి విజిట్ చేయడం జరిగింది. సాయినగర్ అంతా కూడా కొంత బఫర్ జోన్లో హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కాకపోతే గత 20 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఇళ్ల పట్టాలు అడగడం జరిగింది. అలాగే ఇక్కడ డ్రైనేజెస్ గతంలో ఎక్కడ కూడా ఏ డ్రైనేజ్ కూడా కట్టకుండా కాలువలు అంతా కూడా రోడ్డు మీదకే, అంటే ఇల్లు ముందుకే డ్రైనేజ్ అంతా ఉండడం, అలాగే చెత్త అంతా ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్త అంతా కూడా అలాగే ఉంది. ఇప్పుడే కమిషనర్ గారికి ఆ చెత్త సిల్ట్ అంతా కూడా క్లియర్ చేయ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరగా 1 వీక్ 2 వీక్స్ లోపు, ఎందుకంటే కాలువలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెహికల్స్ రావడం, సిల్ట్ అంతా కూడా క్లియర్ చేపిస్తారని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఒక 2 వీక్స్లో ఈ సిల్ట్ అంతా క్లియర్ చేయించి డ్రైనేజ్ పెట్టడానికి తూముల్లాగా ఏదైనా డ్రైనేజెస్ పెట్టి దాని మీద రోడ్స్ వేసేలాగా ప్లాన్ కూడా చేసుకోవడం జరిగింది. వీలైనంత తొందరగా డ్రైన్స్ వేసి దాని మీద రోడ్స్ వేసే ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే ఇక్కడున్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. మేజర్ సమస్య రోడ్లు, డ్రైనేజీలు, అలాగే వీళ్ళ ఇళ్ల పట్టాల గురించి చెప్పారు, అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఇళ్ల పట్టాల గురించి కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళకి వీలైనంత వరకు, ఎందుకంటే 100 ఇళ్ళు వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకో అన్నారు. 100 ఇల్లుని మనం షిఫ్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మనం ఇక్కడే వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అలాగే ఉన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం. చాలా వరకు అందరికీ కూడా పథకాలన్నీ అందుతున్నాయి. పథకాల్లో ఎలాంటి సమస్య లేదు. కాకపోతే డెవలప్మెంట్లో మన గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి, టౌన్లోనే కాదు ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడా జరగలేదు కాబట్టి కొంచెం పని ఎక్కువగా అవ్వడం వల్ల మనకు కొంత సమయం పడుతుంది. తప్పకుండా వీలైనంత తొందరగా పనులన్నీ కూడా పూర్తి చేసి సూలూరుపేట నియోజకవర్గాన్ని అందంగా చూపించేలాగా ప్రయత్నం చేసి డెవలప్ చేస్తాం. జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. నేటి రాజకీయాల్లో ఆణిముత్యం
జనం కోసమే అనునిత్యం. నీ పోరాటం మాకు స్ఫూర్తి, మా భవిష్యత్తు ఆశాకిరణం. నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి పొన్నిపోయిన చెంచుకిషోర్ బాబు యాదవ్ గారికి గంగపట్నంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ మారుబోయిన జనార్దన్ గౌడ్, ఇందుకూరుపేట మండలం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు మరియు గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులు, ఇందుకూరుపేట మండలం.